దాంతో జాబ్కి అప్లై చేస్తారు. ఎక్కడైతే ఐటీ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన యాడ్స్ రాగానే మన యువత కొంతమంది నిజంగా ఫారెన్లో జాబ్ కదా, మనకి మంచి జీతం వస్తుంది కదా అని అప్లై చేస్తారు. చేసిన తర్వాత ట్రావెల్ వీసా అంటే టూరిస్ట్ వీసా లాంటి వాళ్ళే ఇప్పించి మనకి టికెట్లు కూడా బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత మనం ఆ కంట్రీలోకి దిగంగానే, థాయిలాండ్ లాంటి దేశాల్లో దిగంగానే ఎవరైతే ఈ చైనీస్ హ్యాండ్లర్స్ ఉంటారో, ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్ పాల్పడతారో వాళ్ళని మనం తీసుకెళ్ళిపోయి ఈ కాంపౌండ్స్ చేరేస్తారు. కొన్ని సందర్భాల్లో థాయిలాండ్లో దిగామనుకోండి, మయన్మారో, కాంబోడియా పక్క దేశాల్లో 10, 12 గంటలు, 20 గంటలు మనకి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకుండానే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఉద్యోగం అక్కడ కనిపించదు. కేవలం ఆ కాంపౌండ్ లోపలే ఉండాలి. మన పాస్పోర్ట్, మన డాక్యుమెంట్స్, మన వీసా అన్నీ లాగేసుకుంటారు. మన ఫోన్ కూడా లాగేసుకుంటారు. లాగేసేసుకుని అక్కడే కూర్చోబెట్టి 20, 25 గంటలు అంటే కంప్లీట్గా మన చేత పని చేయించుకుంటూ ఉంటారనమాట. ఏం పనో తెలుసా? ఆ పని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేయటం, డిజిటల్ అరెస్టులు చేయటం, హనీ ట్రాపింగ్ చేయటం. చేయకపోతే హింసిస్తారంట. హింసించడం కాదు, భయంకరంగా కొట్టడం, లేదా కరెంట్ షాక్లు ఇవ్వటం, లేకపోతే కొన్నిసార్లు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తే కాల్ చేయడం, ఇవి చేస్తారంట. దాంతో ఎవరైతే దానిలో ఇరుక్కుపోయారో వాళ్ళు భయపడిపోయి అక్కడ పనిచేస్తూనే ఉంటారనమాట. ఇంక జీతం ఎవరు, ఎంత కావాలో అంత కొంచెం ఆహారం పెట్టి అక్కడే ఉంచేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటికి కూడా రానిరంట. అటువంటి టైంలో ఇంటికి ఫోన్ చేయాలన్నా ఎప్పుడన్నా ఒకసారి అది కూడా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారంట, మనం ఏం మాట్లాడతాము అని. సో ఇటువంటి దారుణమైన కండిషన్స్లో చాలామంది ఇండియన్స్ కూడా అక్కడ ఉండిపోయారంట. ఇండియన్సే కాదు, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొంతమంది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన యువత, వీళ్ళందరూ కూడా ఇలా ఇరుక్కుపోయి అక్కడ సైబర్ కాంపౌండ్స్లో, ఈ క్రైమ్ కాంపౌండ్స్లో పనిచేయాల్సిన పరిస్థితి అంట.